హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డుల కోసం తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ కేవైసీ ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. అయితే ఈ ఆరోగ్యశ్రీ కార్డులకు కేవైసీలు ఎవరు చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు ఎప్పుడు ఎలా ఇష్యూ చేస్తారు, ఇదివరకే ఈ కేవైసీలు చేసుకొని కార్డులు పొందినవారు లేదా కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా మళ్ళీ ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుందా, ఇదివరకు తీసుకున్న కార్డులు వర్తిస్తాయా లేదా అనే విషయాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఆయుష్మాన్ భారత్ మరియు రాజీవ్ ఆరోగ్యశ్రీ కంబైన్డ్గా అందించే 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కోసం తెలంగాణలో ఈ కేవైసీ ప్రక్రియను మళ్ళీ మొదలుపెట్టడం అయితే జరిగింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అందించే ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల రూపాయలు మరియు తెలంగాణ ప్రభుత్వం అందించే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల రూపాయలు, మొత్తంగా 10 లక్షల ఆరోగ్య బీమా అనేది ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ రేషన్ కార్డ్ లేని వాళ్ళతో సహా అందరికీ అందిస్తామని రేవంత్ రెడ్డి గారు ఇదివరకే ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డుల కొరకు ఈ కేవైసీ ప్రక్రియ మొదలుపెట్టడం అయితే జరిగింది. సెప్టెంబర్ 13 నుండి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ కేవైసీల ప్రక్రియ మొదలవగా ఒక కుటుంబం తమ రేషన్ కార్డ్ నంబర్ ద్వారా లేదా ఆధార్ కార్డ్ నంబర్ల ద్వారా ఆరోగ్యశ్రీ ఈ కేవైసీ అనేది చేసుకోవచ్చు. ఇందుకోసం మీ సమీప మీ సేవ సెంటర్ కానీ లేదా సిఎస్సి సెంటర్లో కానీ సంప్రదించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గరలో ఎటువంటి సెంటర్స్ అవైలబుల్ లేకపోతే మన ఛానల్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇందుకోసం మన టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు పర్సనల్గా మెసేజ్ చేయవచ్చు. అయితే ఇదివరకు ఆయుష్మాన్ భారత్ ద్వారా మరియు ఆరోగ్యశ్రీ ద్వారా కేవైసీలు చేసుకున్న వారి పేర్లు కూడా మళ్ళీ కేవైసీ లిస్టులో చూపిస్తున్నాయి. కానీ ఇది డేటా ఫెచ్చింగ్ ప్రాబ్లం అయి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా రేషన్ కార్డ్ లేని వారి ఆధార్ నెంబర్లతో సెర్చ్ చేస్తే నో డేటా ఫౌండ్ అని వస్తుంది. ఇది కూడా డేటా ఫెచ్చింగ్ ప్రాబ్లం అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా సెప్టెంబర్ 17 నుండి 10 రోజుల పాటు జరిగే ప్రజాపాలనలో రేషన్ కార్డులు మరియు ఆరోగ్యశ్రీ కార్డుల కొరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఇదివరకే అధికారులు అయితే తెలపడం జరిగింది. అయితే కేవైసీల ప్రక్రియ మాత్రం మీ సేవ మరియు సిఎస్సి సెంటర్ల ద్వారా మాత్రమే జరుగుతుంది. రేషన్ కార్డులో పేర్లు లేని వారి డేటాను ప్రజాపాలన ద్వారా తీసుకుని వెబ్సైట్లో అప్డేట్ చేశాక రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులకు మ్యాప్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు రేషన్ కార్డులో పేరు లేని వారు కూడా ఆరోగ్యశ్రీ కార్డుల కోసం ఈ కేవైసీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఆరోగ్యశ్రీ ఈ కేవైసీ చేసుకున్న వారికి కొత్త డిజిటల్ స్మార్ట్ కార్డులని తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే అందిస్తామని తెలపడం అయితే జరిగింది. ఇదివరకే కేవైసీలు చేసుకుని ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేసుకున్నవారు మళ్ళీ కార్డులు తీసుకోక తప్పదు. ఎందుకంటే పాత కార్డులలో కేసీఆర్ ఫోటో ఉండడం లేదా ప్రధానమంత్రి ఫోటో ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అందించే కొత్త డిజిటల్ స్మార్ట్ కార్డులలో లోగో మరియు కార్డు యొక్క ఫార్మాట్ని కూడా మార్చి ఇవ్వనున్నారు. అప్పటి వరకు ఈ కేవైసీ చేసుకున్న వారి ఆధార్ కార్డును ఉపయోగించి అవసరమైనప్పుడు హాస్పిటల్స్లో 10 లక్షల వరకు ఉచిత వైద్యం అయితే చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. సో ఆరోగ్యశ్రీ వెబ్సైట్ ద్వారా మరియు రాజీవ్ ఆరోగ్యశ్రీ మొబైల్ యాప్ ద్వారా ఈ కేవైసీలు ఎలా చేసుకోవాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.